విశాఖపట్నం గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. సింహాచలంలో ఓ ప్రైవేటు లాడ్జీలో తల్లి కుమారుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఘటనా స్థలికి చేరుకున్న గోపాలపట్నం పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. మృతులను గాజువాకకు చెందిన వారిగా గుర్తించారు. కుమారుడు సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్లా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 2021లో అతడికి వివాహం కాగా హైదరాబాద్లోని 498 కేసు నమోదైనట్లు సమాచారం. ఇక బంధువులు ఎవరు రాకపోవడంతో తల్లి కుమారుడి మృతదేహాన్ని పోలీసులు కేజీహెచ్కు తరలించారు. రాత్రి సుమారు 9:30 సమయంలో సింహాచలం సిరిచందన ఫంక్షన్ హాల్ ఒక తల్లి కొడుకు ఇద్దరు కూడాను నిన్న ఈవినింగ్ వచ్చి రూమ్ తీసుకున్నట్లుగా, ఈరోజు సాయంత్రం 4:30కి కూడాను వాళ్ళు కిందకు వచ్చినట్లుగా కనిపించినట్లుగా చెప్పారు. 4:30 తర్వాత వాళ్ళు పైకి వెళ్ళిపోయిన తర్వాత రోజు టైం అయిపోతుంది కదని చెప్పేసి రెంట డబ్బుల గురించి అని చెప్పేసి ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయనట్లు, వెళ్ళి చూస్తే లోపల నుంచి గడి పెట్టుకున్నట్లుగా వాళ్ళకి తెలిసింది. వెంటనే మాకు రాత్రి 9 కాల్ చేశారు. విశాఖపట్నం గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో విషాదం చోటు చేసుకుంది. సింహాచలంలో ఓ ప్రైవేటు లాడ్జీలో తల్లి కుమారుడు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ సూర్యప్రకాష్ ఫోన్ ద్వారా అందిస్తారు. సూర్యప్రకాష్, చెప్పండి. గంగోత్రి, నిన్న రాత్రి ఏదైతే విశాఖపట్నం గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో సింహాచలం శ్రీ చందన అనే ఒక ఏదైతే కళ్యాణ మండపం ఉందో ఆ మండపంలో రూమ్స్ లో అయితే ఒక తల్లి కొడుకు అయితే ఆత్మహత్య చేసుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఆ ఆత్మహత్యలో అయితే దాదాపు ఎక్కడికక్కడ ఆ యొక్క దాన్ని ఆ సమయానికి అయితే ఆ లాడ్జ్ సిబ్బంది లోపలికి వెళ్లి చెక్అవుట్ సమయం గడిచినా కూడా ఇంకా వాళ్ళు రాకపోవడంతో రాత్రి సమయంలో ఒకసారి వెళ్ళి డోర్ నాక్ చేసిన సమయంలో వాళ్ళు ఎవరు కూడా స్పందించకపోవడంతో ఒక్కసారిగా అనుమానం రావడంతో పోలీసులకైతే సమాచారం ఇచ్చారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని తలుపు బదులుకొట్టి చూడగా ఇద్దరు కూడా విఘాత జీవులై ఆ కింద పడి ఉండడం అయితే గమనించారు. వెంటనే స్థానికంగా అక్కడ ఉన్నవారికి పూర్తిగా విచారించి అసలు వాళ్ళ బంధువులు వాళ్ళ డీటెయిల్స్ అన్ని కూడా అక్కడ తెలుసుకునే ప్రయత్నం అయితే చేశారు. అక్కడికక్కడ వాళ్ళ పైన ఎటువంటి అసలు వీళ్ళిద్దరు కూడా ఎందుకు ఆత్మహత్య చేసుకుని అసలు ఏం జరిగిందనే విషయాన్ని తెలుసుకోవడానికి అయితే ప్రస్తుతం పోలీసులు అయితే గోపాలపట్నం పోలీసులు అయితే విచారణ జరపడం అయితే జరుగుతుంది. అలానే ఇదే సమయంలో ఎస్ఐ నాయుడు యొక్క కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి అసలు లాడ్జ్ లో ఏమైనా ఇబ్బందులు జరిగాయని సీసీ కెమెరాలు కూడా పూర్తిగా పర్యవేక్షిస్తున్న పరిస్థితి ఉంది. అసలు ఏ టైంకి వచ్చారు, ఎక్కడి నుండి వచ్చారనే విషయాన్ని కూడా పూర్తిగా సమగ్ర విచారణ జరుపుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మృతులు ఇద్దరిని కూడా తరలించేందుకైతే ఆ సమయంలో స్థానికంగా ఉన్న అంబులెన్స్ అయితే పోలీసులు పిలవడం జరిగింది. కానీ యొక్క అంబులెన్స్లు కూడా పూర్తిగా మొరాయించడంతో తీసుకెళ్లే పరిస్థితి కూడా లేకపోవడంతో స్థానికంగా ప్రైవేట్ కి సంబంధించిన అంబులెన్స్లు కానీ లేకపోతే ఈ ప్రైవేట్ వాహనాల్లో తీసుకెళ్లిన పరిస్థితి కనిపించడంతో స్థానికంగా ప్రజలంతా కూడా ఈ అంబులెన్స్ల పరిస్థితిని కూడా పూర్తిగా వాళ్ళు విచారణకు వ్యక్తం చేస్తున్నారు. ఇటువంటి పరిస్థితులు అంటే ఎమర్జెన్సీ క్రిటికల్ ఒకళ్ళు బతికుండే పరిస్థితి ఉంటే ఆ టైంలో ఎలా ఉంటుంది, వాళ్ళకి సరైన సమయానికి వైద్యం అందించకపోతే ప్రాణాలు కోల్పోయే అవకాశం ఉంటుందని కూడా స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా తెలియజేస్తున్నారు. అలానే గోపాలపట్నం పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ విషాదం చోటు చేసుకోవడంతో ఎస్ఐ నాయుడు దీనిపైన సమగ్ర విచారణ జరిపి ప్రైవేట్ లాడ్జ్ పైన కూడా కేసు బుక్ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ సూర్యప్రకాష్.